అది చూడాలి ఫ్యూచర్ లో. సార్ ఒకటి, ఈడీ మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా విజయసాయి రెడ్డి గారిని? మొత్తం టాపిక్ అంతా పక్కకి వెళ్ళిపోయింది, కానీ అసలు ఆయన ఈడీకి ఏం చెప్పారు, ఎలాంటి ఆధారం, ఆయన ఏదో నా ఆస్తుల డాక్యుమెంట్లు ఇచ్చాను, నా ఆస్తులు చెక్ చేసుకోమని ఇవన్నీ చెప్పారు, కానీ అసలు లిక్కర్ పాలసీకి సంబంధించి ఆయనకి సంబంధం ఉందా లేదా అనే దాని మీద అడిగారు అనేది మళ్ళీ పిలిచిన తర్వాత అప్పుడు వాంగ్మూలం ఏమన్నా రికార్డ్ చేసుకునే అవకాశం ఉందా? ఇంతటితో ఇది ముగిసినట్టే? లేదు, నాకు తెలిసి ఇప్పుడు మిథున్ రెడ్డిది విచారణ ఉంది కదా, తర్వాత మిగతా వాళ్ళది అడుగుతారు కదా, అడిగిన తర్వాత వీటిట్లలో ఈయన చెప్పిన దానికి ఏమన్నా క్లాష్ ఉంటే అప్పుడు పిలుస్తారు. ఇప్పుడు ఈయన చెప్తున్న పేరు రాజకేశ్ రెడ్డి కంప్లీట్ గా, నిన్న కూడా ఆయన పేరు ప్రస్తావించారు కదా, అతనికే తెలుసు అది కూడా. కాబట్టి ఈయన ఇందులో మిథున్ రెడ్డిని లాగింది ఎక్కడంటే అతని చెప్పడం వల్లనే నేను 2-3 మీటింగులు పెట్టాను అన్నటువంటిది. ఇప్పటి వరకు అయితే ఈయన పాత్ర అంతవరకే. అలా కాకుండా ఈ నిందితుల్లో ఎవరైనా ఇప్పుడు విజయసాయి రెడ్డి పేరు చెప్పారనుకోండి, ఇప్పుడు ఇందులో ప్రధానంగా ఈయనకు వచ్చినటువంటి సమస్యల్లా అరబిందోది, వన్ ఆఫ్ ద డిస్టిలరీ అరబిందో చేతిలో ఉంది. ఆ అరబిందో చేతిలో ఉన్నటువంటి డిస్టిలరీ ద్వారా మద్యం అప్పుడు జగన్ ప్రభుత్వానికి ఇచ్చారు, డబ్బులు తీసుకున్నారు. ఈయన అది నాకు సంబంధం లేదు, మా అల్లుడు వాళ్ళ కంపెనీ అంటున్నారు. ఈడీ విచారణలో కూడా అవును ఈయనకి ఏమీ వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి డబ్బులు, అరబిందో వాళ్ళు, ఇష్యూ ఏముండదు, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటే తప్పేం లేదు. అల్లుడు